జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్లో మల్లారెడ్డి ట్రస్ట్ సౌజన్యంతో యువజన సంఘం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా అత్యంత ఉత్సాహంగా సాగుతున్న గట్కేసర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ పోర్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన గురుకుల్ స్టార్స్ జట్టు విజేతగా నిలవగా పీవీఎస్ వారియర్స్ రన్నరప్గా నిలిచింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర బదలారెడ్డి గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, హెచ్సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్, సారా శ్రీనివాస్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. Best batsman of the tournament. Once again. ఇవాళ టోర్నమెంట్ చేసి వదిలేయడం కాదు, సార్ చెప్పినట్టు భద్రంగా చెప్పినట్టు కంటిన్యూగా సంవత్సరం పొడవునా పొద్దున్న ప్రాక్టీసు ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి రియల్ ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడిపిస్తే పిల్లలకు ఇక్కడికి వెళ్ళి ఒక రాయుడు, సచిన్, మన తెలంగాణ క్రికెటర్లు ఎవరన్నా రావాలని నా యొక్క సహకారాలు ఎప్పటికుంటే ప్రకాష్ ఎంత క్రికెట్ చాలా ఆడాడు, అలాంటి క్రికెటర్లకి ఇక్కడికి వెళ్ళి ఇదే గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెటర్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్గనైజ్ చేసిన భద్రన్నకు, ఈ ఆర్గనైజర్స్కు నా యొక్క ధన్యవాదాలు. మరియు విన్నర్సు ఆశా సంతోషము, రన్నర్స్ కూడా నెక్స్ట్ టైం విన్నర్స్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నన్ను పిలిచినదని ధన్యవాదాలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన మన అందరూ యూత్ ఆర్గనైజర్స్ అందరూ కూడా, అదేవిధంగా ముఖ్య అతిథులతో వచ్చిన మన బండారు శ్రీనన్న గారి, అదేవిధంగా విజయానంద్ గారు కానీ, అదే మన కౌన్సిలర్ మన వెంకటరెడ్డి అన్న గారు, సారసీనన్న గారు, పెద్ద లక్ష్మణరెడ్డి అన్న గారు, మన రాధాకృష్ణ గారు, అందరూ ఇంకా వేరే వేరే ఊర్ల నుంచి కూడా, మండలం నుంచి అందరూ కూడా, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా యూత్ అందరూ కూడా మంచి ఫైనల్ చూస్తుంటే ఒక మంచి ఉత్సాహంగా చుట్టుముట్టు అందరూ కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. అంటే ఒకటే, దీనికి ముఖ్యంగా మల్లారెడ్డి హెల్త్ ట్రస్ట్ తరఫున మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే, మా ఉద్దేశం ఏంటంటే యూత్ అందరూ కూడా గ్రౌండ్లో నిలబడాలి, ఎండకు నిలబడాలి. ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. నేను డాక్టర్గా నేను చెప్తున్నాను, అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా మొబైల్ అడిక్ట్ అయ్యి మొబైల్లో ఎక్కువసేపు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా బయట ఒక ఎక్సర్సైజ్ అనేది ఒక గంట కూడా చేయట్లేదు. మళ్ళీ అదేవిధంగా ఆహార పద్ధతులు కూడా అన్నీ కూడా చాలా అంటే మంచిగా లేవు. కాబట్టి దీంతో ఒకటే యూత్ అందరూ కూడా సందేశం ఇస్తున్నాను, మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. ఏదో మీరు క్రికెట్ ఆడతారా, రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, మీ ఇష్టం, కానీ గంట సేపు కంపల్సరీగా మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ప్లస్ మీరు ఒక ప్రోటీన్ ఫుడ్ అనేది కొద్దిగా అట్లీస్ట్ మీరు డైట్లో ఉండాలని అందరూ కోరుతున్నాను. ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రెండు నెలల్లో అంటే ఇప్పుడు 16 మన మేడ్చల్ మొత్తంలో కూడా 16 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలు అయినాయి. కాబట్టి ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జోన్స్ అయినాయి. కాబట్టి ఇవన్నింటిలో కూడా మేము నెక్స్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తాం. ఇంట్లో ఉండే యూత్ని కూడా అంత ఎంకరేజ్ చేస్తూ మన స్టేట్ లెవెల్ కూడా ఆడేటట్టు ఎంకరేజ్ చేస్తామని కోరుతున్నాం. కేసీఆర్లో మన జీపీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంటు గత 25 తారీఖు నాడు మన స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు ప్రారంభం చేయడం జరిగింది. ఈ టోర్నమెంటు మన మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ చైర్మన్ గారు స్పాన్సర్ చేయడం అనేది, ఆ కార్యక్రమానికి చైర్మన్ భద్రారెడ్డి గారు ఇక్కడికి వచ్చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా గట్కేసర్లో క్రికెట్ అంటే చాలా
యూత్ దాన్ని ఇంకా చాలా రోజు ప్రాక్టీస్ చేస్తారు ఈ గురుకుల్ గ్రౌండ్లో. చాలామంది క్రీడాకారులు ఉన్నారు మా గట్కేసర్లో. అందుకనే మా భద్రారెడ్డి గారు ఈ 2వ సంవత్సరం గత సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మన ట్రస్ట్ నుంచి పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మా మల్లారెడ్డి గారి 50వ మన మ్యారేజ్ డే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇదే గ్రౌండ్లో మ్యాట్తోని మన గ్రేస్ బాల్తో పెట్టాలని మా పిల్లలందరూ కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి మంచి పెద్ద ఎత్తున చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మా మల్లారెడ్డి గారు ట్రస్ట్ నుంచి కానీ సొంతంగా కూడా మా గట్కేసర్ మున్సిపాలిటీ కానీ ఇక్కడ నియోజకవర్గం కానీ ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు మల్లారెడ్డి సార్ గారు చేస్తున్నారు. కాబట్టి యూత్ అందరూ కూడా ఇంకా ముందు మంచి క్రికెట్ను ఇంకా గట్కేసర్కే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడున్న టీం అందరూ కూడా ఒక విలేజ్లో ఒక టీమ్గా ఏర్పడి మా ప్రకాష్ కానీ మా ప్రశాంత్ కానీ మా విజయ్ కానీ వీళ్ళందరూ మా సంజయ్ కానీ మా సేటు శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ పిల్లలు చాలా మా అంజి కానీ అందరూ కూడా వీళ్ళందరూ మా అల్లుడు సాయి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ క్రికెట్ను ఆడుతూ ఈ కార్యక్రమానికి మా భద్రన్న పిలవంగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పిలవంగానే అందరూ నాయకులందరూ మా నాయకులు కూడా